మొన్న ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది మీద కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందండి. బీహార్ లో కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందండి. ఈ నదులలో ఇసుకలో చేసేటువంటి ప్రాజెక్టులలో అమెరికాలో ఓవర్ డ్యామ్ కొట్టుకుపోయిందండి 2-3 సార్లు. మళ్ళీ కట్టుకుంటాం. మన దగ్గర కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందండి. నాగార్జున సార్ రైట్ సైడ్ మొత్తం కుంగిపోయిందండి కట్టిన తర్వాత. మళ్ళీ సరి చేసుకుంటాం. ఈ మెగా ప్రాజెక్టులు మహానదుల మీద కట్టే ప్రాజెక్టులలో డెఫినెట్ గా కొన్ని లోపాలు వస్తాయి. దానికే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఏదన్నా అన్సిన్ వీళ్ళు కట్టినండి. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ చెప్తా మీకు. మిడిమానేరు ప్రాజెక్టును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఆయన కట్టినండి. అది ఆ కట్ట ఒక్కటే పెద్దవాని గురితే అది కొట్టుకొని పోయిందండి మా గవర్నమెంట్. మేము ఆయన జైలు వేసినామా, కేసు పెట్టినామా, హంగామా చేసినామా, దాన్ని తీసి చూపించినాం. ఇంకో చోట కింద ఆ జియాలజీ అప్పుడు కట్టినప్పుడు సరిగ్గా టెస్ట్ చేయలేదేమో, లీకేజ్ వస్తా ఉంటే చూస్తే ఏంటంటే దాని కింద అంతా సుధాకట్ వెళ్ళిందండి. దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేసినాం. ఆ కొట్టుకుపోయిన గ్యాప్ ను మళ్ళీ భర్తీ చేసినాం. మా జిద్దేముండే తెలంగాణకు నీళ్లు రావాలి, పచ్చని పంటలు పండాలి, ప్రజలు బతకాలి. మా జిద్దు అది. మేము చిల్లర రాజకీయాలు చేయలేదు.